తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం మేరకు తెలంగాణ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విశ్రాంత ఉద్యోగుల సంఘం బస్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. 2017 మరియు 2021 సంవత్సరం పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో మెరుగైన మందులు ఇవ్వాలని, ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులలో విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఆసరా పెన్షన్ పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ని భారీ ఎత్తున ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 10,000 నుండి 17,000 వరకు ఉన్న ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ప్రస్తుత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్ల విముక్తులైన కార్మికులు తీవ్ర ఆవేదనకు గురై ఈ బస్ భవన్ ముట్టడి చేసి ఆందోళన వ్యక్తం చేశారు. మాకెన్ని ఆరోగ్య సమస్యలున్నా మా కుటుంబాల సంరక్షణ కోసం ఈ నిరసన చేపట్టడం జరిగిందని, దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన సమస్యలకు పరిష్కారం చేకూర్చాలని, లేని పక్షంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులతో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్తంభించే విధంగా పోరాటం చేస్తామని స్టేట్ రీజనల్ అధ్యక్షులు పేరయ్య, స్టేట్ సెక్రటరీ బి మురళీధర్, ఎండి మొయినుద్దీన్ మరియు రీజనల్ కార్యదర్శి బీకే మూర్తి విశ్రాంత ఆర్టీసీ కార్మికుల తరపున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో సుమారు 10,000 మంది వరకు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. మరి ఇంత ఎత్తున ఉద్యోగాల నుంచి అందరూ ఈ రోజు ఉపాసంతో రావడం జరిగింది. మేము ప్రగతి భవన్ ముట్టడికి ఖచ్చితంగా ముందు ఉండి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ రోజు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. తండోపతండాలుగా మేము అంత ఎందుకు వస్తున్నాం, మా కడుపు మంట, ఆకలి మంట, మా కడుపు మంట తట్టుకోలేక మేము రావడం జరుగుతా ఉంది. మరి ఎంపీ గారేమో నిమ్మకు నీరెత్తినట్టు తప్పుడుదాకా కూర్చుంటూ మరి గవర్నమెంట్ పోయి అడగాల్సింది పోయి ఆయన మమ్మల్ని ఏమంటే 21 పిఆర్సీ అంటే పిఆర్సీ లేదు ఈఎస్ఎల్ అని చెప్తాడు. ఆయన బాబు గారు జాగిలాగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా మేము మాకు రావాల్సిన అన్ని తీసుకొని ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, బకాయిలు వెంటనే, బకాయిలు వెంటనే, బకాయిలు వెంటనే, చేతగాని ఎండి, చేతగాని ఎండి, చేతగాని ఎండి, చేతగాని ఎండి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ రోజు బజార్ ముందు తలపెట్టినటువంటి విశ్రాంత ఉద్యోగుల సంఘము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం కూడా, ఇన్ని రోజులు ఓపిక పట్టినాం అయినా కానీ మా యొక్క చాతకాంతరం అనుకుంటారు. మేము 60, 70, 34 సంవత్సరాలు పనిచేసి 34 సంవత్సరాలు చేసి కానీ మాకు దిక్కు లేదు, మాకు పింఛన్ లేదు, మాకు ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు లేవు. కానీ మేము ఎంత మెల్లగా మాట్లాడినా కానీ మా సమస్య ఇయ్యాలిస్తాము, రేపిస్తామని సానుకూలంగా స్పందిస్తున్నాడు మేనేజ్మెంట్. కానీ ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి వారు తెచ్చుకోబోతున్నాం. మనం ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ ఆర్టీసీ తెలంగాణ ఏర్పాటు చేసినామంటే కేవలం ఆర్టీసీ యొక్క కార్మికులతో తెలంగాణ ఏర్పాటు
మన భక్తులు అట్లే ఉన్నాయి. వాడు చేస్తాము వీడు చేస్తామని అదే వాడు చేస్తుండు, అదే 3 ఏళ్ళు ఇల్లు చేస్తున్నాడు. లేకుండా ఆర్టీసీ వాళ్ళను కళాపార్టీ తీసుకొనేస్తున్నారు. ఎంత కష్టపడ 34 ఏళ్ళు 8 గంటలు 14 గంటలు పనిచేస్తున్నాం. మనం ఇంత పని చేసి కూడా మాకు రావచ్చే కోరికలే అడుగుతున్నాం. మేము డమ్మాచారం కోరికలు కోరుతున్నాము. మేము కష్టపడే కోరికలే, మేము కష్టపడే పైసలే మాకు ఏమంటున్నాం. మేము ఉదాహరణగా ఏమనుకోలేము. మేము కనుక మీ అందరికీ చెప్తున్నాను, మనం గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున భగవాన్ ముట్టడి చేసేది కూడా కాకుండా ప్రగతి భవన్ ముట్టడి కూడా చేస్తాము. ఇక్కడ ఎమ్మెల్యే గొడవ చేస్తాము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఇస్తాము. మీ అందరూ మా యొక్క భక్తులు పని చేస్తేనే మంచిది. లేకుంటే ఆర్టీసీ వాళ్ళతో ఎవరు పెట్టుకున్నా ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయి. కేసీఆర్ నాశనం చేసాడు, కేసీఆర్ పడిపోయిండు. ఇలా కాంగ్రెస్ కూడా మా కోరికలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడిపోవడానికి ఖాయం. కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము నమస్కారం చెప్తున్నాము. మీ అందరూ కలిసి మా కోరికలు నిర్ణయించాలని కోరుకుంటూ ఇస్తాం. జై హింద్. ఐక్యత ఐక్యత Down.